ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ మనం వెంటనే ఆ వాక్యాలు మర్చిపోతున్నాం. దానికి ఎక్కువగా వెలగట్టడం లేదు అంటే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. అందుకే యాకోబు తన పత్రికలో ఉంటాడు, మీరు దేవుని వాక్యం వినువారై మాత్రం ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి. వాక్యం లేకుండా ఎంతోమంది నశించిపోతున్నారు. వాక్యమే లేదు, వారి నడిపించే నాయకులు లేరు. యేసుప్రభు ఎవరో తెలియదు, రక్షకుడా తెలియదు, ఎందుకు వచ్చినాడో తెలియదు. కొందరైతే యేసు నామం కూడా తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. మరి ఇంత అద్భుతమైన సందేశాలు మీరు వింటూ ఉన్నారు. మీలో మార్పు కలగాలని ఈరోజు ప్రభు నాతో మాట్లాడినాడు. మారు మనస్సు అనే పదము ప్రకటన గ్రంథంలో 21 సార్లు ఉందండి, 21 times. రిపెంటెన్స్ అంటే ఎంత విన్నా, ఒక మనిషి ఎంతన్నా వినొచ్చు, కానీ దాన్ని అనుకరించకుంటే, దాన్ని హృదయంలోకి స్వీకరించుకుంటే, దేవుని భయం లేకుంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఒక బండ నీటిలో ఎన్ని సంవత్సరాలన్నా ఉంటుంది, కానీ దాంట్లో మార్పు రాదు. బండ ఉన్నది నీళ్లలోనే ఉంది, కానీ బండకు మార్పు లేదు. అందుకే అలాంటి కఠినమైన హృదయాలు ఉంటే మారిపోవాలని నేను ఈరోజు ప్రార్థన చేసి వచ్చాను. దేవా, మరి మా ప్రయాసము వ్యర్థము కాకూడదు. మేము విత్తుతూ ఉన్నాం, అది మంచి నేలలో పడాలి. మంచి నేలను పడే విత్తనము 100 రెట్లు ఫలిస్తుంది, ఫలభరితంగా ఉండాలి. మీరు తప్పకుండా ఈ వాక్యాలకు స్పందించాలని నా ఆశ.